బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ MY3 ఆర్ట్స్ బ్యానర్లపై లండన్ గణేష్ డాక్టర్ ప్రవీణ్ రెడ్డి వూట్ల నిర్మిస్తున్న చిత్రం బూమరాంగ్. అను ఇమాన్యుయల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ సినిమాటోగ్రఫర్ ఆండ్రూ దర్శకుడిగా పరిచయం అవడం విశేషం. డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ జాన్రాలో రాబోతున్న ఈ చిత్రం నుంచి గ్లింప్స్ లాంచ్ చేయగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. విజువల్స్ గురించి నేను ఏం మాడతా కానీ ఆల్రెడీ ఆండ్రూ ఈజ్ అ మాస్టర్ ఇన్ ఇట్. అండ్ తన ఫస్ట్ సినిమానే ఇంత ఈ థీమ్ మీద తీసుకోవటం అనేది యూనో ఇట్స్ చాలా ధైర్యం ఉండాలి ఆ థీమ్ మీద తీసుకుంటాకి. సో డెఫినెట్లీ ఫీల్ బీయింగ్ ఎ గుడ్ టెక్నీషియన్ యూ షుడ్ డన్ జస్టిస్ టు దాట్ ఆల్సో. యువర్ స్టోరీ ఈజ్ యువర్స్, యూ రిటన్ ఇట్, గుడ్. సో డెఫినెట్లీ జస్టిస్ చేసి ఉంటాడు అనుకుంటున్నాను. అన్ని సినిమాలకు బ్యాక్ బోన్గా నిలబడ్డారు. అలాంటిది ఆండ్రూ గారు ఫస్ట్ టైం డైరెక్టర్ అవ్వడం చాలా హ్యాపీ న్యూస్. ఆండ్రూ గారు డెఫినెట్గా ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొడతారనేసి నమ్ముతున్నాను. అండ్ అలాగే హర్రర్ సినిమాలకి, థ్రిల్లర్ సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటిది అనూప్ రూబెన్స్ గారిని సెలెక్ట్ చేసుకోవడంతో మీరు సక్సెస్ సాధించినట్టు. అండ్ శివ ఈ మధ్య చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆల్ ది బెస్ట్ శివ. యాజ్ ఆఫ్ నో మనం బూమరాంగ్ గ్లింప్స్ ఫంక్షన్లో మనం మాట్లాడుకుంటున్నాం, విచ్ ఈస్ డైరెక్టెడ్ బై ఆండ్రూ సార్. సో యాక్చువల్గా చూసిన తర్వాత అయితే మాట్లాడతాలేవు అన్నట్లయితే అనిపించింది. చాలా బాగుంది మ్యూజిక్. ఇప్పుడు ఆడియన్స్ ఏదైతే చూస్తున్నారో ఆ ఎలిమెంట్స్ కూడా చాలా క్లియర్గా కనిపించాయి. థ్రిల్లింగ్ కానీ అండ్ లిటిల్ వైలెన్స్ కానీ, ఆ సస్పెన్స్ కానీ అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు సార్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అండ్ ఐ రియల్లీ హార్ట్ఫుల్గా చాలా విష్ చేస్తాను ఇది బిగ్ సక్సెస్ అవ్వాలని. ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి గారు, ఇది సెకండ్ మూవీ. చాలా ప్యాషన్, సినిమా అంటే చాలా ప్యాషన్తో తీసే ఒక మంచి ప్రొడ్యూసర్. ఈ 2 మూవీసే కాదు, ఇంకో 300 మూవీస్ మీరు తీయాలి సార్. అండ్ మా డైరెక్టర్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ గారు అందరికీ చాలా బాగా వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆండ్రూ సార్. యాక్చువల్లీ ఆండ్రూ సార్ నేను కలిసి చాలా సినిమాలు వర్క్ చేశాము. గుండె జారి గల్లంతైంది, ఒక లైలా కోసం, అండ్ ఇంకా చాలా. ఈజ్ వెరీ ప్యాషనెట్ అండ్ అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాము. అండ్ ఈజ్ అందరికీ తెలుసు, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, ఆయనతో వర్క్ చేసే వాళ్ళకి ఈజ్ వెరీ ఫాస్ట్ క్విక్ కెమెరామ్యాన్. ఇలా చూసే లోపల లొకేషన్స్ ఇలా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అలాగే సినిమా కూడా అంతే ఫాస్ట్గా తీశారు. ఎంతో 40 డేస్లో తీశారు, లైక్ లండన్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంది. ఇట్స్ రియలీ చాలా మంచి టేకింగ్తో, మేకింగ్తో, లైక్ ఇట్స్ థ్రిల్లర్. చాలా దాంట్లో ఆ ఫిల్మ్లో ఒక డార్క్ సైడ్ ఉంది. అండ్ ఇలాంటి ఫిల్మ్స్లో జనరల్గా ఇమోషన్ అనేది ప్లే చేయడం చాలా కష్టం అండి. అంటే బికాజ్ మనం ఎప్పుడైతే ఒక యాక్షన్ ఫార్మాట్ని ఎంచుకుంటామో దానికి ఒక ఇమోషన్ని అటాచ్ చేయడం అనేది చాలా కష్టం. బట్ ఆండ్రూ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు అండర్ కరెంట్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, విచ్ ఇస్ వాట్ రియలీ మోటివేటెడ్ మీ టు డూ దిస్ ఫిల్మ్. ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ దట్ ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. డెఫినెట్లీ మీ ఈ సినిమాకి పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ, టెక్నీషియన్స్ అందరికీ ఐఎమ్ షూర్ దిస్ విల్ గివ్ అ బిగ్ బూస్ట్. And super happy that Andrew sir is now directing, and I hope he goes on to do many more films. నేను ఎన్నో ఫిల్మ్ కెమెరామెన్గా చేశా, కానీ నాకు ఎప్పుడో డైరెక్షన్ చేయాలని ఒక ఆశ. బికాజ్ బిఫోర్ సినిమాటోగ్రఫీ ఐ వర్క్డ్ ఇన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫర్ 2 years, కానీ నాకు అవకాశం దొరకలేదు. ఆఫ్టర్ దట్ ఐ బికెమ్ ఏ కెమెరామెన్. అండ్ నేను మన కరోనా టైంలో చాలా స్క్రిప్ట్ రాశా. దాంట్లో సెలెక్ట్ చేసిన ఫస్ట్ బూమరాంగ్. అండ్ ఇది స్టోరీ చెప్పినప్పుడు ప్రవీణ్ గారు ఇమీడియట్గా ఒప్పుకున్నారు. అండ్ లండన్ గణేష్ ఫ్రమ్ లండన్. ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. ఎందుకు చెప్పాలంటే ఇది థ్రిల్లర్ మాత్రం కాదు, మెసేజ్ ఓరియంటెడ్ థ్రిల్లర్, సైకాలజికల్ థ్రిల్లర్. అండ్ ఎక్కువ చెప్పకూడదు మూవీకి, ఎందుకంటే ఇంకా ట్రైలర్, టీజర్ రిలీజ్ అవ్వాలి, అప్పుడు ఎక్కువ మాట్లాడతాను. యాక్చువల్గా ఈ మూవీ మొత్తం కర్మ సిద్ధాంతం బేస్ చేసుకొని చేశాము. కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం అనుకోకుండానే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే మనం ఏం మిస్టేక్ లేదనుకుంటాం, కానీ గతంలో మనం చేసిన మంచి తాలూకా కొంతమంది ఆ యాక్సిడెంట్లో సర్వైవ్ అయితే దాని అర్థం ఏంటి అంటే ఏదో మనం గతంలో పుణ్యం చేసుకొని ఉంటే మనం సర్వైవ్ అవుతాం. గతంలో మనం ఎవరికైనా చేయరాని హాని చేసినట్లయితే ఆ ఎఫెక్ట్ అనేది మనకి డెఫినెట్లీ వస్తుంది అనేది ఈ మూవీలో చూపించాం. For more videos like this, subscribe Big TV channel.